మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు కానీ సువార్త వ్యాప్తికి చాలా ప్రత్యేకమైనటువంటి బాధ్యతను వహించినట్లుగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ అద్భుతమైనటువంటి 3 సువార్త దండయాత్రలు చేసినట్లుగా కూడా లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున అంత అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి, అంత అద్భుతంగా ఉన్నతమైనటువంటి ఆ పిలుపుకు కలుగు ఆ బహుమానాన్ని పొందుకోవటానికి, గురుని చేరుకోవడానికి, మంచి పోరాటానికి ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి. తన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నేను నా పరుగు నేను తుదముట్టించాను అని చెప్పడానికి గల ఏకైక కారణం ఏంటి అని అంటే గనుక పౌలు ఆశా నిగ్రహము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? ఎప్పటికప్పుడు కూడా పౌలు గారు తన శరీరాన్ని నలగగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుచేతనంటే గనుక ఒకవేళ బోధించిన తర్వాత, ప్రకటించిన తర్వాత, చెప్పిన తర్వాత ఒకవేళ తప్పిపోతానేమో, ఒకవేళ బోధ విషయంలో ఒకవేళ నేను ప్రవర్తించకుండా భ్రష్టుడనే పోతానేమో అని చెప్పేసి దినదినము కూడా ఈ భ్రష్టమైనటువంటి పాడైపోయినటువంటి ఈ యొక్క శరీరాన్ని తనకు లోపరుచుకున్నట్లుగా లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ పౌలు గారు ప్రియ దేవుని బిడ్డలను జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే చూడండి, 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదివి మనం కాస్త ముందుకు వెళ్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరందరూ కూడా వింటున్నారని నేను తలస్తూ ఉంటూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా వాక్య గ్రంథాలను తెరిచి మీరు కూడా చదవాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాం. చూడండి, మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఆ గురిని చేరుకోవటానికి, మంచి పోరాడటానికి ప్రియ దేవుని బిడ్డలారా పిలిచినటువంటి ఆ పిలుపు మీద దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటంటే గనుక క్రీస్తులో ఆలోచన చేయండి. పౌలు గారు స్థిరంగా నిలబడ్డాడు, కదిలిపోలేదు. ఆలోచన చేయండి, ఎన్నో శ్రమలు వచ్చాయి. నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఏమాత్రము కూడా కదిలిపోలేదు. ఎవరు కూడా పౌలు గారిని ఏమి కూడా చేయలేకపోయారు. దాని గల కారణం ఏంటంటే గనక క్రీస్తులో పౌలు స్థిరంగా ఉన్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకములో ఉంది. మనము అక్కడి నుండి వచ్చాం, మరలా మనము అక్కడికే వెళ్ళిపోవాలి. ఒకానొక రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క నీచమైనటువంటి ఈ శరీరాన్ని దేవాది దేవుడు తేజోవంతమైనటువంటి ఆయన శరీరముగా మార్చబోతూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని, ఆ శక్తి, ఆ ప్రభావము ఆయనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించినటువంటి అపోస్తలుడైన పౌలు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయనలోనే స్థిరముగా నిలవబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, 21వ వచనం బాగా ఏం చెప్తున్నాడు? సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన సమస్తమును కూడా ఆయనకు లోపరుచుకొనగలడు. ప్రియ దేవుని బిడ్డలారా అన్నింటినీ కూడా తన స్వాధీనములో ఉంచుకోగలిగేటువంటి శక్తి, ఆ బలం, ఆ ప్రభావం ఎవరికి ఉంది అంటే గనక ప్రభుకు ఒక్కడికి మాత్రమే ఉంది. ఆ శక్తిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా పౌలు కలత చెందలేదు, నిరాశపడలేదు. ఈవెన్ తన సొంత సహోదరులు అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా తాను అన్ని విధాలా కూడా అధికారము, హోదా, పలుకుబడి, స్వేచ్ఛ, హక్కును కలిగి ఉంటూ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నాకు స్వేచ్ఛ ఉంది కదా, ఈ హక్కు ఉంది కదా, నన్ను ఎందుకు ఎలాగో
ప్రశ్నిస్తూ ఉన్నారు. నన్ను ఎందుకు ఈ రీతిగా కొడుతూ ఉన్నారు? నేను ఎవరినో తెలుసా? నా పౌరసత్వం ఏంటో తెలుసా? నా అధికారం ఏంటో తెలుసా? నా యొక్క చదువు ఏంటో తెలుసా? నా డిగ్రీ ఏంటో తెలుసా అని చెప్పేసి ఎక్కడ కూడా తన యొక్క స్వేచ్ఛను, ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి హక్కును తన ప్రయోజనము కొరకు ఉపయోగించలేదు అనేటువంటి విషయాన్ని నేను ఇది నాన్న మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకు పిలిచాడో ఆ పిలుపు యొక్క ఆ ఉద్దేశాన్ని గుర్తించినటువంటి అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా తన స్వేచ్ఛను తన యొక్క ప్రయోజనము కొరకు ఉపయోగించుకోకుండా ఈ రోజున ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ రోజున పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఒకానొక రోజున ఈ యొక్క నీచమైనటువంటి ఈ శరీరాలను దేవుడు తన తేజోమైనటువంటి ఆ తేజోవంతమైనటువంటి ఆ శరీరాలుగా, మహిమ శరీరాలుగా ఈ శరీరం మార్చబడిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని గుర్తించినటువంటి ఆ అపోస్తలుడు వంటి పౌలు దేని బిడ్డలారా, క్రీస్తులో స్థిరంగా నిలబడ్డాడు, కదిలిపోలేదు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని అంటే గనక అపోస్తలుడైన పౌలు ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన శరీరాలను మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఈ లోకంలో మనము కూడా ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మనము ఈ లోకానికి చెందినటువంటి వారము కాదు. ఈ లోకంలో మనం ఎలాగున్నామో తెలుసా? పరదేశులుగా మనం ఉంటూ ఉన్నాం, యాత్రికులుగా మనం ఉంటూ ఉన్నాం. ఈ రోజున మన యాత్ర ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలియదు. బైబిల్ గ్రంథాలు ఏం చెబుతూ ఉన్నాయి? నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పిలుపు, ఆ కాల్ ఎలాగైనా ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నీవు గనక క్రీస్తులో స్థిరముగా నిలబడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే గనక నా పౌరస్థితి పరలోకములో ఉన్నది. నేను ఈ దేశానికి చెందినటువంటి వాడును కాదు, నేను ఈ దేశ పౌరుడును కాదు. ఈ రోజు నా పౌరస్థితి పరలోకంలోనే ఉంది. నేను అక్కడి నుండే వచ్చాను, మరలా నేను అక్కడికే వెళ్ళిపోవాలని అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని గుర్తించాలని ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు అని చెప్పేసి గుర్తించాలని మరొకసారి నేను మీకు ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ గందరగోళానికి గురైనప్పుడు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు మనము గురవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు తెలుసా? నిరుత్సాహపడకూడదు, భయపడకూడదు, కలవరపడకూడదు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి మార్పును బట్టి మనం ఏమాత్రము కూడా భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అని అంటే కనుక చూడండి, ఈ నీచమైనటువంటి శరీరాలను తన మహిమ శరీరాలుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన, శక్తిమంతుడు. కాబట్టి ఈ రోజున ఈ వైరస్ చూసి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు, ఈ మరణాలు చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో, ప్రపంచ జనాభాలో ఈ రోజు వరకు కూడా 93,000 మందికి ఈ వైరస్ బారిన పడిపోయి ఎన్నో వందల మంది చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే ఆలోచన చెందిన దేని బిడ్డలు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు వారిలో ఒకరిగా నేను చేయలేదు కదా, ఆయన శక్తిమంతుడే కదా, గుర్తించు. కాబట్టి ఈ లోకం మనది కాదు దేని బిడ్డలారా. ఒకవేళ అంటే గనక పౌలు వల్లే కూడా నీకు కూడా ఆశ ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఈ శరీరాన్ని మహిమ శరీరాలుగా మార్చగల శక్తి ప్రభువుకు ఉంది అనేటువంటి విషయాన్ని నీకు అర్థమవుతా ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. విషయాన్ని తెలిసినటువంటి ఆ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో ఏమంటాడు? నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. ఎందుకని చావు లాభం అంటాడు తెలుసా? ఇదిగో ఈ శరీరం, ఈ నీచమైనటువంటి శరీరం ఆయన శరీరముగా మార్చబడాలి. ఈ రోజున ఈ లోకం శాశ్వతమైనది కాదు. నా లోకం అది, నా పౌర హక్కు అది. నేను రోమా పౌరుడైనా, యుద్ధుడిగా పెరిగినప్పటికీ, గమాలియేలు దగ్గర గొప్ప విద్యను అభ్యసించినప్పటికీ, గొప్ప ఆస్తిపరుడైనప్పటికీ, గొప్ప తాత్వికుడిగా ఉన్నప్పటికీ, నాకు ఎంత తెలిసినప్పటికీ వాటన్నిటిని కూడా సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. క్రీస్తులో ఎంత స్థిరంగా అపోస్తలుడైన పౌలు నిలబడగలిగాడు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏది కూడా ఎవరు కూడా పౌలు గారిని ఏమి కూడా చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ప్రభువులో, క్రీస్తులో స్థిరముగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు సంఘాలను హెచ్చరిస్తూ కూడా
ఏమంటాడంటే గనుక మీరు కూడా స్థిరముగా ఉండండి అని చెప్పేసి సంఘాలకు ఉత్తరాలు రాస్తూ సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు కనుక వాక్యం అయిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు కనుక మీరు చదవగలిగినట్లయితే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి, స్థిరులుగా ఉండండి, కదిలిపోవద్దు అని చెప్పేసి ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు గాని తెస్సలోనిక సంఘానికి లేఖ రాస్తూ కూడా తన ఉత్తరములు ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయము 10 నుండి గనక 15 వచనాలు గనక మీరు జాగ్రత్తగా చదవగలిగినట్లయితే ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా సత్యము నుండి మిమ్మల్ని దారి మళ్లించేటువంటి వారు, విశ్వాసము నుండి మిమ్మల్ని దారి మళ్లించేటువంటి వారు ఈ రీతిగా ఉంటారు. కాబట్టి మీరు స్థిరులుగా ఉండండి, కదిలిపోవద్దు, గట్టిగా ఉండండి, బలవంతులుగా ఉండండి అని చెప్పేసి తెస్సలోనిక సంఘాన్ని కూడా అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు గాని తిమోతికి రాస్తూ కూడా తన 2వ పత్రికలో తన 2వ లేఖలో ఏమంటాడంటే గనక 3వ అధ్యాయము 10-15 వచనాలు ఒకసారి ఈ మాటను చదివి కాస్త నేను ముందుకు వెళ్ళాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదువుదామా ఒకసారి? పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 10 నుండి 15 వచనాలు మనం చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. చూడండి జాగ్రత్తగా ఈ మాటలు మీరు కూడా చదవాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉంటాను. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి. అన్ని తెలుసు కాబట్టి నేను ఎలా ఉన్నానో, ఎటువంటి కష్టాలు గుండా వెళ్ళాను, ఎటువంటి హింసలు గుండా వెళ్ళాను, ఇవన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తెలిసినటువంటి వాడవై ఉన్నావు, నన్ను వెంబడించావు కాబట్టి అట్టి హింసలను సహించితిని. చూడండి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అట్టి హింసలన్నిటినీ కూడా నేను సహించితిని అన్నాడు. సహించితిని కానీ చూడండి వాటన్నిటిలో నుంచి ఎవరు తప్పించారు? ప్రభువే తప్పించాడు, ప్రభువే విడిపించాడు, ప్రభువే నాకు గొప్ప రక్షణ సమాధానాన్ని కలుగజేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ అపోస్తలుడు వంటి ఆ యొక్క పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఏమంటున్నాడో తెలుసా? ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తిమోతికి హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. అదేంటే గనక 12వ వచన భాగంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. విషయాన్ని గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ కూడా శ్రమలు ఎదుర్కోవాలి. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఉపద్రవం వస్తుంది. ఇదిగో నేను సహించి తిని, నేను ఓర్చుకున్నాను. ఎలా ఓర్చుకున్నాను, ఎలా సహించుకున్నాను, ప్రభు నన్ను ఎలా తప్పించాడు, ఈ విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, నన్ను వెంబడిస్తున్నావు. తిమోతి ఇదిగో జాగ్రత్తగా ఉండు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ కూడా శ్రమలు అనుభవించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీవు స్థిరంగా ఉండు, కదిలిపోవద్దు. చూడండి తర్వాత 13వ వచన భాగంలో అయితే వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు ఏమవుతారంట? చెడిపోవుదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని, ఎవరి వలన నువ్వు నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాగ సంఘాలను హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు అనేకమైనటువంటి ఉత్తరాలు రాస్తూ ఇదిగో ఇటువంటి వారు ఉంటారు, కలవరపడొద్దు. ఒక విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాలని కనుక మీరు ఇష్టపడితే కనుక శ్రమలకు గురవుతారు, బాధలకు గురవుతారు. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. వాటన్నిటిని సహించాను, ఓర్చుకున్నాను, వాటన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించాడు అనేటువంటి విషయాన్ని
విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో, అటువంటి శ్రమల్లో చాలా మంది నిలబడలేరు, తప్పిపోతూ ఉంటారు, కదిలిపోతూ ఉంటారు, ఊగిసలాడుతూ ఉంటారు. కాబట్టి ప్రభు శక్తిమంతుడు, అసాధ్యం సైతము ఆయన సాధ్యపరచగలడు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉంటా ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ 15వ అధ్యాయము 58వ వచన భాగంలో కూడా ఏమంటాడంటే తెలుసా, ప్రభునందు మీ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు, కాబట్టి మీరేం చేయాలి అంటే గనక స్థిరులుగా ఉండండి అంటా ఉన్నాడు. కదలటువంటి వారిగా ఉండండి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మీరు ఆసక్తిగా ఉండండి అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. స్థిరులుగా ఉండండి, కదిలిపోవద్దు. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు వస్తాయి, అయినా సరే ఇదిగో నేను వచ్చుకున్నాను, సహించి తిని మీరు కూడా స్థిరముగా ఉండండి అని చెప్పేసి తన ఉత్తరాలు సంఘానికి రాస్తూ సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో పరీక్షలు అనేవి, నిరాశలు అనేవి, హింసలు అనేవి ఉంటాయి. అందుకనే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింసకు పాలవుతారు. పాత నిబంధన గ్రంథముల భక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎన్నో హింసలు, అవమానాలు భరించారు. దేవుని బిడ్డలారా, మిషనరీ జీవిత చరిత్ర మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కూడా వారు కూడా దేవుని కొరకు ఎన్నో శ్రమలను ఓర్చుకున్నారు, సహించుకున్నారు. ఆలోచనించండి దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చిందని, హింస వచ్చిందని ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మరి ఒకవేళ కనుక నువ్వు క్రీస్తుని విడిచిపెట్టకపోతే గనుక ఈ ఆస్తిలో నీకు వాటా లేదు అని చెప్పేసి, క్రీస్తుని విడిచిపెడితేనే ఆ ఆస్తిలో నీకు భాగం వస్తుంది అని చెప్పినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చే ఆస్తి నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆస్తిని, తల్లిదండ్రులను, కుటుంబాలను, భార్యను త్యాగం చేసి దేవుడి కోసం హింస పొందేటువంటి వారు, శ్రమ పొందేటువంటి మిషనరీల జీవిత చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనం కూడా నేర్చుకోవచ్చు. ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తొలగిపోతూ ఉన్నావేమో, విశ్వాసం నుండి నువ్వు వైదొలిగిపోతూ ఉన్నావేమో, ప్రార్థనలో నుండి నువ్వు వైదొలిగిపోతూ ఉన్నావేమో, పరిశుద్ధతలో నుండి నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో. ఈ రోజున నీవు జాగ్రత్తగా ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. వీటన్నిటిని ద్వారా మనము క్రీస్తులో దేవుని బిడ్డలారా దృఢంగా ఉండాలి, నిలబడాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. హింస వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే మనం ఏమాత్రము కూడా కలవరపడటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. బైబిల్ సత్యాలను మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే చూడండి, నిందా జ్ఞాపకం చేసిన రీతిగా 15వ అధ్యాయం మొదటి పత్రికలో, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచన భాగంలో ప్రభు ఏం చెప్పారు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలనటువంటి వారుగా ఉంటూ ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలంటే. కాబట్టి మనము నిరంతరము కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే సమయం గడిపేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి చిత్తాన్ని చేయటానికి మరి ధైర్యం వహించాలి దేని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఆ దేవుని చిత్తాన్ని ధైర్యంతో చేయటానికి ప్రభువా నీవు నాకు కావలసిన ధైర్యాన్ని నువ్వు అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించాల్సినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు పైనే మనము దృష్టి పెట్టాలి. అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు పైన దృష్టి పెట్టాడు. నా పౌరస్థితి పరలోకముందున్నది, నేను అక్కడి నుండి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నీచమైనటువంటి ఈ శరీరాన్ని ఆయన తేజోవంతమైనటువంటి ఆ మహిమ శరీరముగా మార్చబోతున్నటువంటి విషయాన్ని పౌలు గారు గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని క్రీస్తులో నమ్మకముగా ఉన్నాడు, చివరి వరకు కూడా సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. పరీక్ష సమయంలో కూడా గట్టిగా ప్రభువులో నిలబడ్డాడు. ఎంతో మంది విరోధకులతో లేచినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అవమానాలు పౌలు గారు ఎదుర్కొన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఏ విషయంలో కూడా పౌలు గారు కదిలిపోలేదు, స్థిరంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము కూడా స్థిరమైనది. ఆ వాక్యములో దేవుడు నిలబడగలిగినట్లయితే వాక్యము ఏం చేస్తుంది అంటే కనుక స్థిరులుగా ఉంచుతుంది. చూడండి, దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాలు స్థిరమైనవని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. 93వ సంకీర్తన 5వ శరణం కనుక మనం చదవగలిగినట్లయితే కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాలు, అటువంటి హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము తొలగిపోకుండా
కృంగిపోకుండా, కలవరపడకుండా, నిరాశపడకుండా, ఆందోళన చెందకుండా, మార్పు లేని దేవుడు, మార్పు చెందినటువంటి వాగ్దానాలు మనకున్నాయి అని చెప్పేసి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ కూడా హింసకు గురవ్వాలి, శ్రమలు మరి అనుభవించినటువంటి విషయాన్ని గుర్తించి ఆ మార్పు చెందని ఆ దేవుణ్ణి, ఆ మార్పు చెందినటువంటి ఆ వాగ్దానాన్ని మనము గట్టిగా నమ్మాలి, ఆ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యము అనేది ఎలాంటిదో అంటే కనుక 93వ సంకీర్తన 5వ చరణంలో ఏమంటాడు? చూడండి, నీ శాసనములు ఎన్నటికి కూడా ఎప్పుడు కూడా తప్పిపోవు. యెహోవాయే ఎన్నటికి కూడా పరిశుద్ధతే నీ మందిరములకు అనుకూలం. సరే, ఆయన యొక్క శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోయేవి కావు. ఆ మార్పు చెందిన ఆ ఉపదేశం మీద నువ్వు గట్టిగా నిలవబడు, మార్పు చెందిన ఉపదేశాన్ని నువ్వు గట్టిగా నమ్మాలి. అందుకే 119వ సంకీర్తనలో కూడా మనం చదవగలిగినట్లయితే 89వ చరణం నుండి 91వ వచనాలను గనక మనం చదవగలిగినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఈ రీతిగా నేర్చుకుంటూ ఉన్నాం. 119వ సంకీర్తన 89వ చరణం నుండి 91వ చరణం వరకు చదువుదాం ఒకసారి. చూడండి, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తమును సేవ చేయుచున్నది, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ఆయన వాక్యము సత్యమైనది, ఆ వాక్యం మీద మీరు నిలబడండి, ఆ వాక్యం మీద మీరు కట్టుకోండి మీ జీవితాలను. బండ అనేటువంటి క్రీస్తు మీద మీరు కట్టుకోగలిగినట్లయితే ప్రియ దేని బిడ్డ, ఆ వాక్యం మీద మీరు నిలబడగలిగినట్లయితే ప్రియ దేని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు తొలగిపోరు. ఈ రోజున నువ్వు తొలగిపోతున్నావంటే వాక్యం మీద నీ విశ్వాసం కట్టుకోలేదు, నువ్వు వాక్యం మీద నువ్వు ఆధారపడలేదు, మార్పు చెందినటువంటి ఆ ఉపదేశాన్ని నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి వాక్యం స్థిరమైనది కాబట్టి వాక్యములో మనము స్థిరులుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు గారి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసంలో కూడా మనము ఎలా ఉండాలో తెలుసా? స్థిరముగా ఉండాలి. ఒక మాట చూడండి, 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనాలు గనుక మనం చదవగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునయున్నా. చూడండి, పౌలు ఎంత మరి ఫిలిప్పీ సంఘాన్ని, విశ్వాసులను ఎంతగా సంబోధిస్తూ ఉన్నాడు. వారి యొక్క పౌలు గారు, ఆ సంఘం పౌలు గారికి ఎలాగున్నారంట? నా ఆనందము నా కిరీటమునయున్నా, నా ప్రియులారా ఇట్లు ప్రభునందు ఏం చేయాలా? స్థిరులై ఉండండి అంటే ఉన్నాడు. ప్రభునందు మీరు స్థిరులై ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు రాస్తూ అంటాడు కదా, 16వ అధ్యాయం 13వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఏమంటాడో తెలుసా? మెలకువగా ఉండండి, విశ్వాసమందు ఏం చేయాలంట? నిలకడగా ఉండాలి, వాక్యములో స్థిరముగా ఉండాలి, విశ్వాసములో మనము స్థిరులుగా ఉండాలి. అందుకని విశ్వాసము క్రైస్తవ జీవితములో అతి ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ విశ్వాసాన్ని అంతము వరకు కూడా అపోస్తలుడైన పౌలు కాపాడుకున్నటువంటి వాడు. ఇదిగో మీరు కూడా విశ్వాసములో స్థిరులుగా ఉండండి అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానంటే ఉన్నాడు. విశ్వాసంలో నీవు స్థిరులుగా ఉండాలి, మార్పు చెందినటువంటి దేవుని వాగ్దానములో నీవు స్థిరంగా ఉండాలి. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని నీవు తొలగిపోవద్దు, ప్రార్థన చేయటం మానేయొద్దు. మార్పు చెందని వాగ్దానం, ఉపదేశం నీకు ఉంది కాబట్టి ఆ మార్పు చెందిన వాగ్దానాన్ని నువ్వు గట్టిగా నమ్మినట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసములో మనం స్థిరులుగా ఉండాలి. ఇక్కడ ఫిలిప్పీ సంఘాన్ని అంటున్నాడు, నా ఆనందము మీరే, నా కిరీటమును మీరై ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నేను అపేక్షించు నా సహోదరులారా, ఇదిగో మీరు స్థిరులుగా ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పి సంఘాన్ని హెచ్చరిస్తూ, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా సంఘాన్ని హెచ్చరిస్తూ ఏమంటూ ఉన్నాడు? ఇదిగో మీరు మెలకువగా ఉండండి, స్థిరులుగా ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం
వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, ఎవరు కదిలింపబడరు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే చూడండి 112వ సంకీర్తన 6వ శరణాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే అక్కడ ఎవరు కదిలింపబడరు, ఎవరైతే దేవుని వాక్యం మీద వారి జీవితాలు కట్టుకుంటారో, ప్రియ దేవుని బిడ్డలు ఎవరైతే విశ్వాసములో సన్నగిల్లిపోకుండా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకుంటారో, అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా అపనమ్మకానికి చోటు ఇవ్వకుండా, ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, ఎటువంటి అపనమ్మకానికి వారు చోటు ఇవ్వకుండా విశ్వాసములు ఎప్పుడైతే వారు బలవంతులుగా స్థిరులుగా కదలటువంటి వారిగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉంటారో, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా 112 శరణములు ఏమంటాడంటే గనుక ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకం. చూడండి, నీతిమంతులు ఎప్పుడు కూడా జ్ఞాపకములో ఉంటారు. ఎట్టివారంటే గనుక నీతిమంతులు ఎప్పుడు కూడా కదిలింపబడరు. ఈ నీతిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడో తెలుసా? తన ఆధ్యాత్మిక జీవితాన్ని మార్పు చెందినటువంటి వాగ్దానం మీద తన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. అతని విశ్వాసము స్థిరమైనది, అతని విశ్వాసంలో ఎటువంటి లోపము లేనిది కాబట్టి ఆ విశ్వాసములో కలిగి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. 10వ అధ్యాయము సామెత గ్రంథం 10వ అధ్యాయము 25వ వచన భాగములు కూడా మనము చదవగలిగినట్లయితే అక్కడ నీతిమంతునికి భక్తిహీనుకుని తేడా వర్ణిస్తూ అంటాడు కదా. చదువుదాం ఒకసారి 10వ అధ్యాయం 25వ వచన భాగములో, సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు లేకపోవు. చూడండి, నీతిమంతుడు నిలిచి కట్టడము వలె ఉన్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలిచేటువంటి కట్టడము వలె ఉంటాడు. ఈ రోజు నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా నీ జీవితం ఇలాగా నీతిమంతులుగా కదిలింపబడినటువంటి, లేకపోతే ఆధ్యాత్మికంగా నీవు ఇలా బలపడాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? కట్టడంలాగా ఉంటాడు. కట్టడంలాగా ఉన్నప్పుడు ఏ శ్రమ, ఏ బాధ, ఏ అవమానం వచ్చినప్పటికీ ఆ కట్టడాన్ని ఏమి కూడా చేయలేదు. మరొక మనుషుడు అదే సామెత గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం భాగాన్ని గనుక మనం చదవగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నాం. భక్తిహీనత వలన ఎవడు కూడా స్థిరపరచబడడు, నీతిమంతుల వేరు కదలదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు కదిలించబడరు, నీతిమంతుల వేరు కదలదు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము కదిలిపోయే వారంగా ఉండకూడదు, ఊగిసలాడుతూ ఉండకూడదు. వాక్యములో స్థిరముగా ఉండాలి, ప్రార్థనలో స్థిరముగా ఉండాలి, విశ్వాసములో స్థిరముగా ఉండాలి, పరిశుద్ధతలో స్థిరముగా ఉండాలి, ప్రార్థనలో స్థిరముగా, ఐక్యతలో మరి స్థిరముగా మనము కొనసాగాలని అపోస్తలుడైన పౌలు ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే నేను ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేసి నా వాక్యాన్ని నేను ముగింపులో తీసుకొస్తాను, ప్రార్థన చేస్తాను. మరి నిర్గమాకాండం 14వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఫరో ఇశ్రాయేలును సమీపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలు చూసినటువంటి లేక ఫిలిస్తీన్ చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయినప్పుడు మోషే మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషేని మరి ఆ యొక్క దూషిస్తూ ఉన్నారు. ఇదిగో మోషే, అరణ్యంలో మరి సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ చంపడానికి నీవు తీసుకొచ్చావా? మరలా మేము ఐగుప్తులకే బానిసలమైపోతాము, మాకు అదే బాగుందని చెప్పేసి మోషే మీద ఎప్పుడైతే ఆ ఫరో సైన్యాన్ని చూసి భయపడి ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే మోషే ఏం చేస్తారో తెలుసా? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డల నిర్గమాకాండం కనుక ఒకసారి మనం చదవగలిగినట్లయితే 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 10వ వచన భాగం. సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. చూడండి, వారు ఐగుప్తీయులు వారు వెనక వస్తున్నారని చెప్పేసి మిక్కిలి భయపడ్డారు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, అద్భుతమైనటువంటి ఆ యొక్క తెగులను దేవుడు రప్పించి తన ప్రజలను బయటకు రప్పించినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడు దేవుడు. సమస్తమును కూడా సాధ్యమే అని చెప్పేసి నమ్మాల్సినటువంటి వారు, విశ్వాసాన్ని కనుపరచాల్సినటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కోల్పోయి భయపడి ఏమంటా ఉన్నారంట? 13వ వచన భాగంలో మనం చదువుతున్నప్పుడు భయపడినప్పుడు 13వ వచన భాగంలో మనం చదివితే మోషే ఏం చేశాడు అని అంటే గనక భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయటువంటి రక్షణను మీరు ఊరకే నిల్చుండి చూడండి అని అంటారు. మీరు ఇప్పుడు
ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తీలో ఇక మీదట ఎన్నడూ కూడా మీరు చూడరు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు కదిలిపోయారు. ఇదిగో ఎందుకు కదిలిపోతూ ఉన్నారు? ఎందుకు విశ్వాసములో మీరు సన్నగిల్లిపోతూ ఉన్నారు? అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ఇప్పుడు కూడా ఆశ్చర్యకారం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఇదిగో మీరు ఓరకనే ఉండండి, నిలిచి ఉండండి, స్థిరంగా ఉండండి అని చెప్పేసి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక సందర్భాన్ని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మరి ఎప్పుడైతే ఆ యొక్క యెహోషాపాతు మీదకి 3 శత్రు సైన్యాలు ఒక్కసారిగా దాడి చేశాయో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చెబుతున్నటువంటి వాక్య భాగం చదివి ప్రార్థన చేద్దాం. 20వ అధ్యాయము 17వ వచన భాగం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చూడండి, ఈ యుద్ధములో మీరు పోట్లాడాల్సినటువంటి పని లేదు, నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేసి. చూడండి, జస్ట్ మీరు నిలవబడండి. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మోయాబీలు, మోయానీయులు, అమోనీయులు ఒక్కసారిగా శత్రు సైన్యము వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు, భయపడినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు, దేవునికి మొర్ర పెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు వారితో యుద్ధం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు నిలవబడండి, స్థిరంగా ఉండండి. ఇదిగో ఏమంటా ఉన్నారు అక్కడ? మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేసినటువంటి ఆ రక్షణను మీరు చూచెదరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుడు మీకు కలగజేయబోయేటువంటి ఆ రక్షణను ఈ రోజున మీరు చూస్తారు. భయపడకండి, ఆ శత్రువులు చూసి మీరు కలవరపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. ఆ రీతిగా దేవుడు వారి పట్ల అద్భుతంగా వారి పక్షంగా నిలవబడి యుద్ధం చేశాడు. ఓరకనే నిలిచి ఉండండి, నేను చేస్తాను మీ పక్షంగా అన్నాడు. కాబట్టి ఈ రోజు నీ పక్షంగా కూడా యుద్ధం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున పౌలు స్థిరంగా విశ్వాసంలో నిలబడగలిగాడు. ఏ దేవుడైతే పౌలును పిలిచాడో ఆ పిలిచినటువంటి ఆ పిలుపుకు నమ్మకముగా జీవించాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకమైన పరిచర్య చేశాడు, విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, అంతము వరకు కూడా నిలవబడ్డాడు. అంతవరకు సహించిన వాడు రక్షించబడు అన్న రీతిగా ప్రియదేని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ప్రియదేని బిడ్డలారా, ఏమాత్రము కూడా అపోస్తలుడైన పౌలు కదిలిపోలేదు, విశ్వాసంలో నుండి వెనకంచ వేయలేదు, స్థిరంగా ఉన్నాడు. ఈ రోజున అపోస్తలుడైన పౌలు ఎవరు? ఒకప్పుడు దూషకుడు, హానికరుడు, భయంకరుడు, సంఘాలను దూషించినటువంటి వాడు. ఇటువంటి ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చుకున్నాడు, బలమైన సాధనంగా దేవుడు చేసుకున్నాడు. ఈ రోజున నిన్ను కూడా ఆ రీతిగా ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు బలహీనమైన కావచ్చు, ఒకప్పుడు దేవుడు దూషించిన వాడిగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు దేవుణ్ణి సంఘానికి దాసులకు హానికరుడుగా, హింసకారుడిగా నీవును ఉన్నప్పటికీ ఈ రోజున నీ తప్పిదాలు ఒప్పుకొని ప్రభు దగ్గరకు రాగలిగినట్లయితే ప్రభు నిన్ను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున 6వ అంశంగా మనం నేర్చుకున్నాం, స్థిరులుగా ఉండాలి. కదిలిపోతూ ఉన్నామేమో, విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉన్నామేమో, భయానికి చోటిస్తున్నామేమో, అవిశ్వాసానికి చోటిస్తున్నామేమో, కలవరంతో ఉన్నామేమో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? ఇదిగో మీ హృదయాలను కలవరపడ. నేటి దినాల్లో కలవరపడకుండా ఎలా ఉండగలం? ఆందోళన చెందకుండా ఎలా ఉండగలం? ఒక ప్రక్క కరోనా వైరస్ భయంకరమైనటువంటి ఆ యొక్క పాజిటివ్ కేసులు ఎక్కువైపోతూ ఉంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి. ఎంతో మంది ఐసీయూలో ఉన్నారు, ఎంతో మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఒక ప్రక్క ఇటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులు ఉంటూ ఉన్నప్పుడు ఎలా సమాధానంగా ఉండగలం? ఎలా కలవరపడకుండా, ఎలా ధైర్యంగా ఉండగలం? ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి. ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ విశ్వాసం స్థిరమైనదైతే, నీ విశ్వాసములో మార్పు లేనిదైతే, నీ విశ్వాసము ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ప్రభువులో గట్టిగా కనుక నీవు నిలబడగలిగినట్లయితే, బైబిల్ గ్రంథంలో భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినటువంటి భక్తుల జీవిత చరిత్ర మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అటు యోబు భక్తుడిని చూచినాం, శద్రకు మేషకు అబేద్నెగోలు మనం గమనించిన, భక్తుడైనటువంటి దానియేలు మనం గమనించినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శ్రమలు
ఆలోచన చేయండి. వారి ముందు ఉన్నప్పటికీ ప్రియదేని బిడ్డలారా, సింహాల ఆ గుహను చూసి దానియేలు భయపడలేదు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ అగ్ని గుండమును చూసి వారి విశ్వాసాన్ని ప్రియదేని బిడ్డలారా విశ్వాసాన్ని వారు ఏమాత్రము కూడా కోల్పోలేదు. నా దేని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యోబు శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా పోయింది అని చెప్పేసి, ఇక కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భార్య కూడా దూషిస్తూ ఉంది, అపార్థం చేసుకుంటా ఉంది. నా యొక్క ఊపిరి ఆమెకు మరి ఇక అసహ్యము పుట్టించింది. ఎందుకు ఈ బ్రతకని చెప్పేసి ప్రియదేని బిడ్డలారా, నీవు దేవుడువా ఉన్నావా అసలు అని చెప్పేసి ప్రియదేని బిడ్డలారా, యోబు దేవుడిని ప్రశ్నించాడు అనుకుంటున్నారా? లేదు దేని బిడ్డలారా, విశ్వాసములో స్థిరముగా నిలిచిన వంటి ఆ యొక్క యోబు చివరికి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. ఇక్కడ మన దినాల్లో, భయంకరమైన దినాల్లో ఆలోచించండి. శ్రమలో అనుభవిస్తున్న నీవు, బాధలు అనుభవిస్తున్న నీవు, ఒంటరితనం అనుభవిస్తున్న నీవు, వ్యాధులు అనుభవిస్తున్న నీవు, పనులు లేక, జీతాలు లేక, భయంకరమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి నిన్ను ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ విశ్వాసము స్థిరమైనదైతే, వాక్యం మీద నీవు నిలబడగలిగినట్లయితే, వాక్యములో నీవు ఆ మార్పు చెందటువంటి, ఆ దేవుణ్ణి మార్పు చెందటువంటి ఆ ఉపదేశాన్ని కనుక నీవు నమ్మగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నా ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవే పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి కలవరాలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పటికీ, ఎటువంటి నిరాశతో ఉన్నప్పటికీ భయపడొద్దు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. కష్టకాలంలో ప్రభు నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కష్టకాలంలో ప్రభు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. కష్టకాలంలో ప్రభు తప్ప మనల్ని ఆదరించేవారు ఎవరు కూడా లేరు. నాకెవరున్నారు నాకు సహాయం చేసేవారిని అనుకుంటూ ఉన్నావేమో. ఇదిగో మార్పు చెందని దేవుని వాగ్దానం నీకు ఉంది. మార్పు చెందిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్నను నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఇదిగో ప్రకృతి లేక ప్రపంచములో, ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఈ భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు హృదయం కలవరపడుతూ ఉందేమో, నిరాశతో ఉన్నావేమో, వ్యాధులతో ఉన్నావేమో, ఒంటరితనంతో ఉన్నావేమో. ఈ శ్రమ నుండి నేను ఎలా జయించగలను, శోధనను ఎలా జయించగలను, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటకు రాగలను అని చెప్పేసి నీలో నీవు దుఃఖపడుతూ ఉంటే, నీలో నీవు చింతిస్తూ ఉంటుంటే, నీలో నీవు ఆందోళన చెందుతూ ఉంటే గనక, ఇదిగో ప్రభు ఉపదేశము మార్పు చెందనిది, స్థిరమైనది. మార్పు చెందిన దేవుడు నీతో ఉన్నాడు. ప్రియ సోదరి, ఎందుకు కలవరపడుతూ ఉన్నావు? ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? ఎందుకు ఆందోళనలో నీవు ఉంటూ ఉన్నావు? ప్రభు వాగ్దానం నమ్ము. విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా? అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంతో మంది విరోధకులు లేచారు. అయినప్పటికీ అపోస్తలుడు పౌలు యొక్క విశ్వాసం సన్నగిల్లిపోలేదు. నన్ను బలపరిచేవాడు నాతో ఉన్నాడు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. విశ్వాసాన్ని అంతము వరకు కూడా కాపాడుకున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, అంతము వరకు సహించిన వాడు రక్షించబడను అని చెప్పేసి. ఈ రోజున సహించుకోగలుగుతున్నావా? ఓర్చుకోగలుగుతున్నావా? క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ కూడా హింస పొందుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ రోజున శ్రమలో, బాధలో, నిందల్లో, కష్టాల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు కృంగిపోవద్దు, కలవరపడొద్దు. నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మనమందరం ప్రార్థన చేస్తుండగా పాశ్యం గారి వారి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, ఘనమైన మా దేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరం దేవుని కొంతసేపు ప్రార్థించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, దినదినము మమ్మల్ని దాచి కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాయి. నా దినదినము మమ్మల్ని ఎంతగానో అయ్యా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నుంచి ఇదిగో ప్రభా మాకే అపాయం కలగకుండా తండ్రి, అయ్యా మాకే నాయన ప్రభా అనారోగ్యం కలగకుండా తండ్రి, అయ్యా మంచి ఆరోగ్యవంతులుగా మమ్మల్ని నుంచి ఇదిగో ప్రభా ఈ దినాన్నైనా ప్రభా ఈ విధంగా నాయన కొంతసేపు ప్రభా నీ పాదాల చెంత గడపడానికి, అయ్యా ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభా ఏ విధంగా నిన్ను మహింపరచడానికి
అయ్యా నీవు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆ సమయం లేని వారు ఎంతో మంది నాయన ప్రభా వేచి చూస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా ఆ సమయం నుండి కూడా నాయన నిన్ను నాయన ప్రభా నాయన దూరంగా ఉంచుతున్న బిడ్డలు ఉన్నారేమో తండ్రి. వారి హృదయాలు కదిలింప చేయండి ప్రభా. వారి మనసులో మార్చండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా నాయన నిన్ను ఆయాస పెట్టే బిడ్డలుగా అయ్యా నిన్ను దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటే తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాలు కరిగించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయొద్దంటున్నావు తండ్రి. అయ్యా ప్రభు సమయాన్ని నేను మేము వ్యర్థపరచుకోకుండా తండ్రి. అయ్యా ప్రభు సమయాన్ని నేను వృధా చేసుకోకుండా ప్రభా మా జీవితాలు ప్రభా నీ వైపు త్రిప్పుకొని ప్రభా నీ వైపు నైనా మేము సాగిపోయే వారంగా ఉండటానికి అటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు. కడవరి దినాలు నైనా ప్రభా భయంకరమైనటువంటి దినాలు మేము ఉంటుండగా తండ్రి. అయ్యా ప్రభా నాయన మా జీవితాలు మార్చండి ప్రభా. కఠినమైన హృదయాలు మార్చండి ప్రభు. నీకు వందనాలు. అయ్యా మా జీవితాలు ఇంకా మురికి గుడ్డ వలె ఉంటే నాయన మా జీవితాలు ప్రభా తండ్రి నాయన అయ్యా నాయన ప్రభా మా జీవితాలు మార్చండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన ఎన్నో నైనా ప్రభా బాధ చెందునైనా నాయన ఎన్నో నైనా ప్రభు నాయన బాధలు కష్టాలు ఇబ్బందులు పడుతున్న బిడ్డలు నా తండ్రి. అయ్యా సహాయం చేయడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి అయ్యా ఎంతో మంది నరక వ్యాధులను నేను వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారేమో తండ్రి. వారిని కూడా మీరు కనికరించండి ప్రభు. కాపాడండి ప్రభు. పనులు లేని పరిస్థితులని బిడ్డలు ఉంటుండగా కనికరించండి ప్రభు. నాయన సరైన నాయన ప్రభు ఆహారం తినలేని వారు నాయన ప్రభు నాయన గృహాలు అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా అయ్యా వారిని అందరినీ కనికరించండి, కాపాడండి. అయ్యా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారు అంటున్నావయ్యా. అవును ప్రభు మమ్మల్ని పోషించే దేవుడు నీవే తండ్రి. సహాయపడానికి వందనాలు. ఈ సహాయం కొరకు మేము వేచి చూస్తుండగా సహాయం చే దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇంతవరకు తండ్రి ఆరాధనలో ప్రభా నీ సహాయం దయచేసింది దేవా. నీ దాస్తి నిలబెట్టుకుని ప్రభా అయ్యా పౌలు జీవితంలో తండ్రి ఎన్నో ప్రభునైనా నాయన కష్టాలు ప్రభా జీవితంలో నైనా పడినప్పటికైనా నాయన అయ్యా ప్రభా పౌలు జీవితాన్ని నాయన మేము నైనా ప్రభునైనా నాయన ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా అయ్యా ప్రభా నాయన మేము నాయన వాటిని నాయన ప్రభా మేము నాయన త్రోసిపుచ్చకుండా ఎన్ని బాధలు వచ్చినప్పటికైనా ప్రభు ముందుకు సాగిపోయే వారంగా ఉండడానికి అటువంటి జీవితాన్ని నాయన అయ్యా మాకు దయచేయండి ప్రభు. స్థిరమైన జీవితాన్ని మాకు దయచేయండి. కదలని జీవితాన్ని ప్రభు కదిలిపోయే జీవితాలు కాకుండా తండ్రి ప్రభు స్థిరమైన జీవితాలు మాలో దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. నీ రాకడి దినాల్లో మేము ఉంటుండగా తండ్రి అయ్యా నీ రాజ్యంలో ప్రభు మమ్మల్ని వారసులుగా చేయమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా తగ్గిపోయే వారంగా ఉండకుండా తండ్రి అయ్యా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టద్దండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా నీ రాజ్యంలో ప్రభు నాయన మేము తప్పిపోతే తండ్రి నాయన నరక వేదన పడాలి తండ్రి నాయన. నరకంలో మేము పడిపోతే అది నీకు ఇష్టము కాదు ప్రభు. ఏ ఒక్క పాపి నశించిపోవటం నాకు ఇష్టం కాదని నీ వాక్యం సెలవిస్తుండగా అయ్యా అంతటందరూ వారి మనసు పొందడానికి ప్రతి ఒక్క మోకాలు ఎదుట వంగటానికి ప్రతి ఒక్క నాలుగుని స్తుతించడానికి అటువంటి కృపను దయచే ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభు. ఇంతవరకు నేను వాక్య సందేశంలో నీ దాస్తి నిలబెట్టుకుని ప్రభు అనేక ఆత్మీయమైన వర్తమానమైన ప్రభు నాయన మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ దాస్తిని కనుమనైన ప్రభు బలపరచుకోమని ఇంకా నాయన ప్రభు అనేకమైన సత్యమైన మాటలతో నాయన ప్రభు అయ్యా ప్రభు నాయన మీరు మాట్లాడించండి. నీ శక్తితో నింపండి ప్రభు. నీ దాసుని కావలసిన ఆరోగ్యంతో నింపండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ప్రభు సంఘంలో నాయన ప్రభు సమాజంగా అయ్యా తొందరలో ప్రభు మేము కలుసుకునే వారిగా ఉంటారు కృప చూపించండి. అయ్యా ప్రభు నాయన ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం అయ్యా. ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అయ్యా ప్రభు మేము ఉంటుండగా నాయన అయ్యా నేను మమ్మల్ని ఆ స్థితిలో ఉంచొద్దు ప్రభు నాయన సహాయం చేయండి. కృప చూపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు. తొందరలో ప్రభు నాయన అయ్యా నీ ఆరాధన స్థలాల్లో ప్రభు ఆలయాల్లో ప్రభు నేను మహింపరచుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభు. ఇంతవరకు నాయన ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభు
ఏ బిడ్డలైతే తండ్రి అయ్యా ప్రభు కనిపెట్టి మొరపెట్టిన ఆయన ఇదిగో తండ్రి వాక్యాన్ని ఆలకించినారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని నింపుకొని ప్రభు అయ్యా నేను మంచి నేను ప్రభు నీ వాక్యంలో వారు వెదచలే బిడ్డలుగా ఉంటానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఇంతవరకు విన్న వాక్యం నాయన వారు వదిలిపెట్టేవారుగా కాకుండా తండ్రి వారి హృదయంలో తలపోసుకుని ప్రభు అయ్యా నీ కొరకు నమ్మకముగా యథార్థముగా జీవించే జీవితాలు వారికి దయచేయమని అడుగుచున్నాము ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు సహాయం చేసింది దేవానికి వందనాలు. రేపటి దినాన్ని కూడా ప్రభు అయ్యా లైవ్ కార్యక్రమంలో నీ సహాయంతో నడిపించమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా మేము కలుసుకునే పరంతరి వరకు నీ రాకడ ఆలస్యమైతే ప్రభు మరొక దినాన్ని ఈ విధంగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని ఇంతవరకు సహాయం చేసి నడిపించింది దేవా. నీకు ముందు కూడా నీ తోడు నీ సహాయంతో నడిపిస్తారని యేసే అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి లైవ్ కార్యక్రమంలో ఉన్నటువంటి మన కలవరి కాంతి కుటుంబ సభ్యులకు, అభిషేక్తమైనటువంటి సేవకులు మరి అన్నయ్య గారికి, మరి ఫాహిల్లో ప్రచారం చేస్తున్నటువంటి మరి అయ్యగారు సుధాకర్ గారికి, మరి ఇంకా బిడ్డలందరికీ కూడా అభిషేక్తుడు సేవకులందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యథావిధిగా మరలా మనం అందరము కూడా బేస్మెంట్లలో చేరి ఆరాధించుకోవడానికి కృపగల దేవుడు మనందరికీ కూడా సహాయం దయచేయలాగిన మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు కనుక ఇంకా భారము కలిగి ప్రార్థించండి. మన దేశం యొక్క క్షేమం కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి. మరి యొక్క వ్యాధి మరి ప్రజలు ప్రతిరోజు కూడా మరి పాజిటివ్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మరి వైరస్ విషయంలో దేవాదేవుడు కృప చూపించలాగిన మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా మీరందరూ కూడా ఇంకా భారము కలిగి ప్రార్థించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కలవరపడొద్దు, భయపడొద్దు. ప్రభులో మాత్రం మీరు స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ కార్యమును మీ పక్షంగా యుద్ధం చేయడానికి ప్రభు మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఏ చింత ఏ కలవరముతో లేకుండా మరి సంతోషం కలిగి సమాధానం కలిగి ప్రభుని మీరు సేవించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలని మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను. కృపగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి